ఆ స్నాప్ అంత దరిద్రమైన యాప్ ఇంకోటి ఉండదు అనమాట. అమెజాన్, ఫేస్బుక్, మింత్రా, యూట్యూబ్, వాట్సాప్, స్నాప్చాట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో, కార్పొరేట్ కంపెనీస్లో మీరు ఫుల్ టైం ఉద్యోగం చేస్తున్నారు, ₹1 కూడా శాలరీ తీసుకోకుండా. అండ్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ నాట్ అ ఫోటో షేరింగ్ యాప్, ఇట్స్ అన్ యాప్ ఎంప్లాయిడ్ యూ యాజ్ అ ఫోటోగ్రాఫర్. All social networking sites are data collecting factories. ఎందుకు అంతలా నీకు తెలియకుండా నువ్వు ఎందుకు వాటికి ఎడిక్ట్ అయిపోతున్నావు అంటే, కామ్రేడ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫిగరింగ్ అవుట్ బై జే. మొన్న 4 hours స్లీప్ మీద ఒక వీడియో చేశా. దాని కింద కామెంట్ సెక్షన్లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కళ్ళు కూడా అన్న నేను ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి స్టార్ట్ చేశారు. అండ్ ప్రతి ఒక్కళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కూడా చేశారు, అన్న స్టార్ట్ చేస్తున్నా చేశాను, నాకు వర్కౌట్ అయింది 2 days చేశాను, 3 days చేశాను, ఇది నా 4th day అని చేశాను. కానీ అందులో చాలా కామెంట్స్ ఏంటి అంటే, అన్న 4 గంటలకైతే నేను నా స్లీప్ స్కెడ్యూల్ని సెట్ చేసుకున్నా, కాకపోతే మిగిలిన గంటలంతా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఈ ఫోన్లోనే పట్టుకొని కూర్చున్నా, నిన్న మొన్న ఈ రోజు కూడా నాకు ఈ ఫోన్ తోటే గడిచిపోయింది అని చెప్పి రిపిటేటివ్గా మెసేజెస్ చూసా. అప్పుడు అర్థమైంది 4 గంటల మీద కాదు చేయాల్సింది, ఫస్ట్ ఈ ఫోన్ ఎడిక్షన్ మీద వీడియో చేయాలి అని. యూట్యూబ్లో బొచ్చడి వీడియోస్ ఉన్నాయి ఫోన్ ఎడిక్షన్ మీద. అండ్ నేను కూడా కొన్ని వీడియోస్ చూసాను, ప్రతి ఒక్కరు కూడా టిప్స్ ట్రిక్స్ చెప్తున్నారు ఫోన్ ఎందుకు వాడకూడదు, ఎంత డేంజరస్ అనేది. అది ప్రతి ఒక్కరికి తెలుసురా బాబు. మ్యాటర్ ఏంటి అంటే, అసలు ఫోన్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు, నీకు ఏం పని లేకపోయినా అన్న విషయం తెలుసుకుంటే అప్పుడు ఆపగలుగుతాం. ఆ రీజన్, ఆ పాయింట్, ఆ సైకాలజీ, ఆ యాప్ యొక్క డిజైన్, అది ఎందుకు మనల్ని బానిసలు చేసుకుంటుంది అన్న విషయం తెలిస్తే అప్పుడు దాన్ని ఆపడానికి ఛాన్స్ ఉంటుంది. వీడియో అస్సలు మిస్ కాకండి, ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ ఫోన్ ఎడిక్షన్ నుంచే మెల్లమెల్లగా పాన్ ఎడిక్షన్లోకి షిఫ్ట్ అవుతారు. ఈ ఫోన్ అనేది ఎంత డేంజర్ అంటే మనకి తెలియకుండానే మన టైంని తినేస్తుంది. పొద్దున్న లేచిన కాడ నుంచే ఫోన్ ముడితేనే మన రోజు మొదలైంది, ఫోన్ తోటే మన రోజు ఎండ్ అవుతుంది. ఈవెన్ బాత్రూంలో కూడా ఫోన్, మనం ఏదో ఒకటి స్క్రోల్ చేస్తూ ఉండాలి, అదేదో టైం వేస్ట్ అయిపోతుంది బాత్రూంలో అన్నట్టు న్యూస్ ఫీడ్ చూస్తాం. అండ్ ఈవెన్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఒక హ్యాండ్ ఎవరైనా మెసేజ్ చేస్తే ఫోన్ వాడడం నేను మా ఫ్రెండ్స్ దగ్గర బొచ్చోడు చూసిన. మళ్ళీ బొచ్చులో మనకి ఏమైనా మెసేజ్లు వస్తాయంటే ఏం రావు, సరదాకి వాట్సాప్ ఓపెన్ చేయాలి, అదైపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి, దాని తర్వాత న్యూస్ ఫీడ్ చెక్ చేయాలి, దాని తర్వాత స్నాప్. ఆ స్నాప్ అంత దరిద్రమైన యాప్ ఇంకోటి ఉండదు అనమాట. అసలు రోజు ఎందుకు స్నాప్ పెడుతున్నావు ఎవరికి తెలియదు, పోనీ ఏమైనా డబ్బులు వస్తున్నాయి అది కూడా తెలియదు. ఎన్నో ఇయర్స్ నుంచి 3-4 years నుంచి కన్సిస్టెంట్గా స్నాప్ పెట్టుకొని ఆ స్ట్రీక్ మెయింటైన్ చేస్తూ వస్తారు. మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్తారు, వస్తాయి నా స్ట్రీక్ పోద్దే ఏమంటే స్నాప్ పెట్టు, ఒరే స్నాప్ బెటరా అని బోచ్చాడు మందిని చూసిన. అసలు ఈ స్నాప్ చాట్లో పెట్టే కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో అది అట్లీస్ట్ జిమ్లో అయినా, లైఫ్లో అయినా, బిజినెస్లో పెడితే ఎక్కడికో వెళ్ళిపోతాం. సరే, ఇవన్నీ అందరికీ తెలిసినవి, ఇవన్నీ పక్కన పెట్టి మ్యాటర్లోకి వస్తే, కంగ్రాచులేషన్స్, మీరందరూ కూడా పెద్ద పెద్ద కంపెనీస్లో ఫుల్ టైం జాబ్స్ చేస్తున్నారు. అమెజాన్, ఫేస్బుక్, మింత్రా, యూట్యూబ్, వాట్సాప్, స్నాప్చాట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో, కార్పొరేట్ కంపెనీస్లో మీరు ఫుల్ టైం ఉద్యోగం చేస్తున్నారు, ₹1 కూడా శాలరీ తీసుకోకుండా. అదేంట్రా అనే డౌట్ మీకు వచ్చిందా? క్లియర్గా చెప్తా, కరెక్ట్గా వినండి. ఓల్డెన్ డేస్లో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అందరూ కలిసి ఫ్యాక్టరీస్ని అయితే ఎస్టాబ్లిష్ చేశారు ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో. అండ్ ఆ ఫ్యాక్టరీస్లో ప్రోడక్ట్స్ని తయారు చేయడానికి ఎంతో మంది కామన్ పీపుల్ని వాళ్ళు హైర్ చేసుకున్నారు. అలా చేసుకున్న వాళ్ళు రోజంతా కష్టపడి తయారు చేసిన ప్రోడక్ట్స్ని ఈ బిజినెస్ మ్యాన్లు మార్కెట్లో అమ్ముకొని ప్రాఫిట్ అంతా కూడా వీళ్ళు తీసుకునేటోళ్ళు. అండ్ వీళ్ళని ఎవరైతే ప్రోడక్ట్స్ని తయారు చేసే డైలీ వర్కర్స్ ఉంటారో వాళ్ళు రోజు పొద్దున 7 పని మొదలు పెడితే రాత్రి 7 వరకు ఇంతే బువ్వ తిని ఇంతే శాలరీకి, డైలీ వేజెస్ శాలరీకి పనిచేసేవాళ్ళు. కష్టం అంతా వీళ్ళది, గొడ్డి చాకరీ అంతా వీళ్ళది, ప్రాఫిట్ ఏమో డైరెక్ట్గా పెద్ద వాళ్ళ పాకెట్లోకి వెళ్ళిపోయేది అనమాట. మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఒకప్పుడు ప్రోడక్ట్స్ యొక్క మాస్ ప్రొడక్షన్ జరిగింది, ఇప్పుడు డేటా యొక్క మాస్ ప్రొడక్షన్ జరుగుతుంది. అండ్ మనమే ఆ వర్కర్స్. అప్పుడు ఆ వర్కర్స్ రోజంతా కష్టపడినందుకు అట్లీస్ట్ వాళ్ళకి కూలీ అన్న దొరికేది. కానీ ఇప్పుడు కూడా మనం ఫుల్ టైం జాబ్సే చేస్తున్నాం. రోజు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాం, రోజు ఫేస్బుక్ వాడుతున్నాం, రోజు వాట్సాప్ వాడుతున్నాం, అండ్ మన అవసరానికి మించి వాడుతున్నాం. అలా మన అవసరానికి మించి వాడడం వల్ల మన డేటా అంతా వాళ్ళకి సబ్మిట్ చేస్తున్నాం. వాళ్ళు ఆ డేటాని అనాలిసిస్ చేసి టార్గెట్ యాడ్స్ వేస్తారు. ఆ యాడ్స్ చూడడం వల్ల ఆ కంపెనీస్కి అయితే మనీ వస్తాయి అనమాట. సరే, ఇప్పుడు చెప్పండి, మనం వర్కర్సా కాదా? రోజు పని చేస్తున్నామా లేదా ఈ పెద్ద కంపెనీస్కి? ఆల్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఆర్ డేటా కలెక్టింగ్ ఫ్యాక్టరీస్. అండ్ ఆ ఫ్యాక్టరీస్లో మనం పని చేస్తున్నాం ₹1 శాలరీ తీసుకోకుండా. నువ్వు రోజు ఫేస్బుక్ వాడితేనే అక్కడ వాడికి రెవెన్యూ పెరుగుతుంది, కానీ నీకు
ఏమీ రాదు. ఇన్స్టాగ్రామ్, రోజు ఇన్స్టాగ్రామ్ వాడడం వల్ల వాడికి రెవెన్యూ పెరుగుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ నాట్ అ ఫోటో షేరింగ్ యాప్, ఇట్స్ అన్ యాప్ ఎంప్లాయిడ్ యూ యాజ్ అ ఫోటోగ్రాఫర్. నువ్వు ఇన్స్టాగ్రామ్కి ఒక ఫోటోగ్రాఫర్లా వర్క్ చేస్తున్నావు. నీకు తెలియకుండానే ఒక పోస్ట్ అప్లోడ్ చేసే ముందు ఎన్నిసార్లు ఫిల్టర్లు మార్చి చెక్ చేస్తాం. రోజంతా కూర్చొని ఎడిట్ చేసే రీల్స్ని అప్లోడ్ చేస్తాం. పువ్వులు, ఆకులు, ఆలమ్మలు, తొక్కలతో అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో పెడతాం. నువ్వు ఒక ఫోటోగ్రాఫర్, నీకు తెలియకుండానే ఇన్స్టాగ్రామ్ నిన్ను హైర్ చేసుకుంది. అండ్ నీ అకౌంట్ని నువ్వు బిల్డ్ చేసుకోవడం కోసం నువ్వు ఇన్స్టాగ్రామ్కి రోజంతా పని చేస్తున్నావు. ఈ కష్టం అంతా దేనికోసం? కొన్ని కామెంట్స్, కొన్ని షేర్స్ అండ్ ఆ కొద్దిపాటి గుర్తింపు కోసం. మరి నువ్వేం చేస్తున్నావురా? ఈ లైక్లు, ఈ కామెంట్లు, ఈ షేర్స్ కోసమే కదా కాంటెంట్ క్రియేట్ చేసేది. అంటే ఇక్కడ నేను ఎడిక్షన్ గురించి మాట్లాడుతున్నా. మనం సోషల్ మీడియాకి ఎలా ఎడిక్ట్ అవుతున్నాము అన్న దాని గురించి మాట్లాడుతున్నా. నా ప్రతిరోజు 6ంటికి రీల్ అప్లోడ్ అయిపోద్ది. అది అప్లోడ్ అయింది అన్న విషయం కూడా నాకు తెలియదు. నేను ఎక్కడో ఏదో పని మీద ఉంటా. అండ్ నేను అప్లోడ్ చేసిన ప్రతి రీల్ కూడా స్టోరీకి అప్లోడ్ చేస్తారో అది కూడా నాకు తెలీదు. సో నా ఇన్స్టాగ్రామ్ అనేది పర్టికులర్గా ఆటోమేషన్ అయింది. అండ్ నా పర్సనల్ అకౌంట్ విషయానికి వస్తే హార్డ్లీ 10 to 15 minutes చూస్తా. అండ్ 0 ఫాలోయింగ్. నేను ఎవరిని ఫాలో కాను అండ్ ఎవరి కంటెంట్ కూడా నాకు రాదు. సో అర్థమైంది కదా, ఇక్కడ నేను మాట్లాడేది ఎడిక్షన్ గురించి. నువ్వు సోషల్ మీడియాను ఆటోమేషన్ చేసి నువ్వు చేస్తున్న కాంటెంట్ డైలీ అప్లోడ్ అయిపోతుంది, నీ టైం అంతా కూడా జిమ్కి లేకపోతే వేరే వర్క్స్కి వెళ్తుంది అంటే ఇట్స్ ఫైన్. కానీ నువ్వు పొద్దున 4ంటికి అలారం పెట్టుకొని లేసి రోజంతా నీ టైం అంతా ఇన్స్టాగ్రామ్కి పోతుంది అంటే అప్పుడు ఈ వీడియో నీకోసం. అండ్ సోషల్ మీడియా మొత్తం ఎడిక్టివ్ కాదు, కేవలం కొన్ని సైట్స్ ఉంటాయి అండ్ వాటికే మనం ఎడిక్ట్ అవుతాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? లైక్ గూగుల్లో మొత్తం నెట్ ఉంటుంది. ఈ భూగోళంలో ఉన్న నెట్ అంతా కూడా గూగుల్లోనే పాడేసి వస్తుంది. కానీ మనం గూగుల్కి ఎడిక్ట్ అవ్వము. ఎందుకంటే గూగుల్ లాంటి సైట్స్ ఓపెన్ చేసినప్పుడు మనకి క్లియర్గా తెలుసు మనకేం కావాలి అని. హార్డ్లీ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే డైరెక్ట్గా గూగుల్ చేస్తాం, దాని నుంచి బయటికి వచ్చేస్తాం. మనం గూగుల్లోకి ఎందుకు వెళ్తున్నామో మనకి తెలుసు. అండ్ ఎప్పుడైనా మీకు పాన్ చూడాలి అనిపించినప్పుడు ఇంకోగ్నైట్ మోడ్ ఓపెన్ చేసేసి చూస్తాం, పని అయిపోగానే క్లోజ్ చేసేస్తాం. అంతకు మించి గూగుల్లో మనం ఊకే వెళ్ళి సర్ఫింగ్ చేయం. మీరు అనొచ్చు, అరే గూగుల్లో నా ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా, మనకి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లేకపోతే స్నాప్ వీటిల్లో అంతా నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా అంటే మరి యూట్యూబ్కి ఎందుకు ఎడిక్ట్ అవుతున్నారు? ఊకే యూట్యూబ్కి ఎందుకు వెళ్తున్నారు? అక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా. సింపుల్ రీజన్, నువ్వు ఏదైతే ప్లాట్ఫామ్లోకి వెళ్తున్నావో, ఎక్కడైతే నీ టైం వేస్ట్ కావట్లేదో అక్కడికి వెళ్ళే ముందు నీకు తెలిసి ఏం కావాలో. ఇప్పుడు నువ్వు గూగుల్కి వెళ్తున్నావు అంటే నీకు ఏం కావాలి? పిక్చర్స్ కావాలా, వీడియోస్ కావాలా, అది ఎగ్జాక్ట్గా తెలుసు. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నువ్వు వచ్చేస్తావు బయటికి. కానీ యూట్యూబ్కి అట్లా కాదు కదా, ఒక బ్లాంక్ మైండ్తో వెళ్తావు, నీకు ఏం కావాలో కూడా తెలియదు. ఆ యూట్యూబ్ నీకు న్యూస్ ఆఫర్ చేస్తే అక్కడ నుంచి ఎంటర్టైన్మెంట్కి వెళ్తావు, ఎంటర్టైన్మెంట్ నుంచి సాఫ్ట్ పాన్కి వెళ్తావు, సాఫ్ట్ పాన్ నుంచి మళ్ళీ సినిమాల్లోకి వస్తావు. అసలు నీకే తెలియదు ఎటు సైడ్ వెళ్తున్నావు. ఎందుకు అంతలా నీకు తెలియకుండా నువ్వు ఎందుకు వాటికి ఎడిక్ట్ అయిపోతున్నావు అంటే అవి డిజైన్ చేసిందే అలాగా. ఈ ఎడిక్ట్ అయ్యే ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా స్కిన్నర్ బాక్స్ ఎక్స్పెరిమెంట్ ద్వారా డిజైన్ చేయబడతాయి. సో ఈ స్కిన్నర్ బాక్స్ ఎక్స్పెరిమెంట్ నీకు అర్థం అవ్వాలి అంటే నీ బ్రెయిన్లో ఉండే ఒక కెమికల్ గురించి నీకు అర్థం అవ్వాలి. ఆ కెమికలే డోపమైన్. డోపమైన్ అనేది ఒక హ్యాపీ హార్మోన్. నువ్వు ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అవుతావో అప్పుడు ఈ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇది రిలీజ్ అవుతుందో ఆ ఫీల్ అనేది నీకు మళ్ళీ 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 కావాలి అనిపిస్తుంది. డోపమైన్ ప్రతిసారి రిలీజ్ అవుతుంది నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎగ్జామ్లో 100/100 కొట్టావు, ఆ పేపర్ చూసినప్పుడు కూడా నీకు డోపమైన్ రిలీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నువ్వు గూగుల్లో పాన్ చూసినప్పుడు కూడా నీకు డోపమైన్ రిలీజ్ అవుతుంది. లేకపోతే ఒక సెక్సీ అమ్మాయిని చూసినప్పుడు కూడా నీకు డోపమైన్ రిలీజ్ అవుతుంది. లేకపోతే నువ్వు సిగరెట్ కొట్టినప్పుడు కూడా నీకు డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఆల్కహాల్ తాగినప్పుడు కూడా డోపమైన్ రిలీజ్ అవుతుంది. మాస్టర్బేట్ చేసుకున్నప్పుడు కూడా నీకు డోపమైన్ రిలీజ్ అవుతుంది. కానీ ఈ డోపమైన్, నేను ఇప్పుడు ఈ థింగ్స్ ఏవైతే చెప్పానో ఇవన్నీ కూడా ఈజీ డోపమైన్ అనమాట. మాస్టర్బేషన్ ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేసుకొని నువ్వు వెళ్ళిపోయి చేసేసుకోగలుగుతావు. సో ఈజీగా నీకు డోపమైన్ వచ్చేస్తుంది, ఈజీగా నీకు ఆనందం వచ్చేస్తుంది. కానీ ఈ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం ఏదైతే ఉందో ఇది చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా ఇయర్స్ నువ్వు స్పెండ్ చేయాలి అండ్ చాలా మంత్స్ దాని మీద స్పెండ్ చేయగలిగితే అప్పుడు నీకు డోపమైన్ రిలీజ్ అవుతుంది అనమాట. సో మన మైండ్ ఏం చేస్తుంది అంటే ఇవన్నీ కష్టంరా, ఇవన్నీ అయ్యే వ్యవహారాలు కాదు. ఇప్పుడు నువ్వు 1 year అంతా కష్టపడి నువ్వు బాడీ మెయింటైన్ చేసి అప్పుడు నీకు ఆ డోపమైన్ రావడం కన్నా కూడా సింపుల్గా సిగరెట్ కొట్టినావు అనుకో, అదే డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో డోపమైన్ గురించి మీకు అర్థమైంది కదా. ఇప్పుడు స్కిన్నర్ బాక్స్ ఎక్స్పెరిమెంట్ విషయానికి వద్దాం. ఏం లేదు, ఒక డాక్టర్ ఏం చేస్తాడు అంటే ఒక పావురాన్ని తీసుకుంటాడు అండ్ ఆ పావురాన్ని ఒక బాక్స్లో పెడతాడు అండ్ ఆ బాక్స్లో ఒక బటన్ పెడతాడు, ఒక హోల్ పెడతాడు. ఈ పావురం ఎప్పుడైతే ఆ బటన్ క్లిక్ చేస్తుందో అప్పుడు ఫుడ్ పెడతాడు అనమాట. ఈ పావురానికి ఏం నేర్పిద్దాం అనుకుంటున్నా అంటే ఆ డాక్టర్ ఎప్పుడైతే నీకు ఆకలిస్తుందో అప్పుడు ఆ బటన్ ప్రెస్ చేసి నీకు ఫుడ్ వస్తుంది అని ఒక ప్యాటర్న్ని నేర్పిద్దాం అనుకుంటు. అండ్ కొన్ని డేస్ తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్లో చిన్నపాటి ట్విస్ట్ అయితే తీసుకొచ్చాడు, చిన్నపాటి చేంజ్ అయితే తీసుకొచ్చాడు అనమాట. అదేంటి అంటే ఇంకొక పావురాన్ని తీసుకొని ఆ పావురానికి సేమ్ బాక్స్లో పెట్టేసి ఈ పావురానికి ప్యాటర్న్ చేంజ్ చేశాడు. ఆ ప్యాటర్న్ ఏంటి అంటే ఒకసారి 4 సార్లు బటన్ క్లిక్ చేసినప్పుడు ఫుడ్ వేసాడు, ఒకసారి 8
8 సార్లు బటన్ క్లిక్ చేసినప్పుడు ఫుడ్ వేసాడు, ఒకసారి 30 సార్లు బటన్ క్లిక్ చేసినప్పుడు ఫుడ్ వేసాడు అనమాట. ఒక ర్యాండమ్ ప్యాటర్న్ని ఈ పావురం బికి యూజ్ చేశాడు. ఈ పావురం ఏ ఏదైతే ఉందో, ఏ పీజియన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసినప్పుడు ఫుడ్ వస్తుంది, తింటుంది, డోపమైన్ రిలీజ్ అవుతుంది, హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. కానీ ఈ పావురం బి ఏదైతే ఉందో దానికి ఎప్పుడు ఫుడ్ వస్తుందో తెలీదు. దీన్ని అమ్మ జీవితం 3 సార్లు క్లిక్ చేయాలా, 7 సార్లు క్లిక్ చేయాలా, 8 సార్లు క్లిక్ చేయాలా, 10 సార్లు క్లిక్ చేయాలా, 20 సార్లు క్లిక్ చేయాలా అన్న విషయం దానికి తెలియదు. సో అందుకే అది ఏం చేస్తుంది అంటే ఆ డోపమైన్ హిట్ కోసం 24 గంటలు అదే బటన్ దగ్గర క్లిక్ చేస్తూ చచ్చిపోద్ది. సేమ్ ప్యాటర్న్, సేమ్ ఎక్స్పెరిమెంట్. ఈ పావురాన్ని తీసేసి నువ్వు పెట్టుకో, పావురం ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసినప్పుడు ఫుడ్ వస్తుంది, డోపమైన్ వస్తుంది. అంటే నువ్వు గూగుల్కి వెళ్తావు, పాన్ చూస్తావు, ఫట్ బయటకు వచ్చేస్తావు, డోపమైన్ నీకు వచ్చేస్తుంది. కానీ ఈ పావురం బి ఏదైతే ఉందో అవే ఈ ఇన్స్టాగ్రామ్, ఈ వాట్సాప్, ఈ యూట్యూబ్, ఈ స్నాప్చాట్ ఇలాంటి ప్లాట్ఫామ్స్. అక్కడ నీకు ఎప్పుడు డోపమైన్ వస్తుందో నీకు కూడా తెలీదు. ఇన్స్టాగ్రామ్లో మొత్తం నీకు నచ్చిన ఫీడే ఉంటుంది, మొత్తం అదంతా డేటా కలెక్ట్ చేసేసి నువ్వు ఒకసారి సన్నీ లియోన్ అని సెర్చ్ చేస్తే 2 రోజుల తర్వాత నీ ఫీడ్ మొత్తం సన్నీ లియోనే ఉంటుంది. సో నువ్వు ఇంకా డోపమైన్ కోసం చేజ్ చేస్తూ ఉంటావు. సో నీకు అసలు ఏ పోస్ట్లో డోపమైన్ అనేది హిట్ అవుతుందో నీకు తెలీదు. సో నువ్వు ఇంకా స్క్రోల్ చేస్తూనే ఉంటావు. అరే స్క్రోల్ చేస్తూ ఒక మ్యూజిక్ తగులుతుంది, డోపమైన్ హిట్ అవుతుంది. అరే క్రేజీ ఉందిరా సలార్, అసలు మామూలు సలార్లో ఏదో ఒక సీన్ జప్ అని వెనక్కి తిరిగేది, లేకపోతే ఏదో ఒకటి యానిమల్ ఏదో ఒక సీన్ ఉంటుంది, మూవీ చూసి వస్తావు, అదే బీజిఎం మైండ్లో ఉంటుంది. ఆ బీజిఎం ఎవడో ఒకటి మీమ్ పేజ్లో పెడతాడు. సో చూస్తా తగులుద్ది, డోపమైన్ హిట్ అయింది. మళ్ళీ చూస్తుంది, అమ్మ డోపమైన్ డన్. మళ్ళీ ఇంకో రీల్. ఒకవేళ నీకు లవర్ ఉంది అనుకో, చూస్తావు, కపుల్ పోస్టులు చూస్తావు, వీడి దాన్ని ముద్దు పెడతావు, డోపమైన్ హిట్ అయింది. మళ్ళీ ఇంకో 2-3 కపుల్ పోస్టులు చూస్తావు, మళ్ళీ డోపమైన్ హిట్ అయింది, డన్. అట్లా నువ్వు ఆ పావురం బి లెక్క 24 గంటలు నీకు ఎక్కడ డోపమైన్ వస్తుందో తెలియదు. అంటే ఎక్కడ ద బెస్ట్ పోస్ట్, నీ మైండ్ ఇంప్రెస్ చేసే పోస్ట్ ఉంటుందో తెలీదు. అది 10 పోస్టుల తర్వాత వస్తుందా, 30 పోస్టుల తర్వాత వస్తుందా, 50 పోస్టుల తర్వాత వస్తుందా తెలియదు, చేస్తూనే ఉంటావు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే నువ్వు అట్లా స్క్రోల్ చేస్తూ ఉంటావు, ఈ ఫీడ్ అనేది ఎండ్ అవ్వద్దు అని చెప్పి ఎండ్లెస్ ఫీడ్. ఆ డిజైనే అట్లుంటుంది అనమాట, ఎండ్లెస్ ఫీడ్. ఈవెన్ ఫేస్బుక్ చూసుకున్నా, ఈవెన్ ఇన్స్టాగ్రామ్ చూసుకున్నా, మొత్తం నువ్వు ఎంత స్క్రోల్ చేయి కిందికి వస్తూనే ఉంటుంది, దానికి ఎండే లేదు. అండ్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి అటెన్షన్ ఇంజనీర్స్ ఉంటారు. వీళ్ళు హ్యూమన్ సైకాలజీని యూజ్ చేసి యాప్ని ఎలా ఆప్టిమైజ్ చేస్తారో అంటే ఎక్కువసేపు నువ్వు ఆ యాప్లో ఉండేలా. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏదైనా కొత్త ఫీచర్ తీసుకొచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తారంటే, అంటే నాకు గుర్తుండి చెప్తున్నా, ఈ ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైతే రీల్స్ని తీసుకొచ్చిందో అప్పుడు ఏం చేసింది అంటే, మనం నార్మల్గా మెసేజ్ దగ్గర టైప్ చేస్తాం చూడండి, ఆ మెసేజ్ ఏమో చాట్ బాక్స్ తీసుకెళ్ళి పైన పెట్టింది, ఆ రీల్స్ ఆప్షన్ ఏమో ఇక్కడ పెట్టింది అనమాట. సో ప్రతి ఒక్కడు హ్యాబిచువేట్ అయిపోయి ఉంటాడు డైరెక్ట్గా మెసేజెస్లోకి వెళ్ళడం. సో ప్రతి ఒక్కడు ఆ మెసేజ్ మీద క్లిక్ చేయకుండా ఆ ఆప్షన్ చేంజ్ అయింది కాబట్టి డైరెక్ట్గా రీల్స్లోకి వెళ్ళేటాడు అనమాట. వెళ్ళిపోయి ఇక మెల్ల స్క్రోల్ చేసుకుంటూ వచ్చారు. సో వీళ్ళు ఎంత స్ట్రాటజిక్గా ఏదైనా ఒక కొత్త ఫీచర్ తీసుకొస్తున్నారు అంటే, ఎక్కడైతే మనం తంబు బాగా ప్రెస్ చేస్తామో అక్కడే దీన్ని ఫస్ట్ తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్ చేస్తారు, దాని ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, మళ్ళీ చేంజెస్ చేస్తారు. ఊకే యాప్లో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఈ యాప్ అక్కడ పోద్ది, ఈ ప్లగ్ అక్కడ పోద్ది, ఇది ఇక్కడ పోద్ది. అదంతా కూడా అటెన్షన్ ఇంజనీర్స్ దాని వెనకాల ఉండే సైకాలజీని స్టడీ చేసి మనం ఆ యాప్స్లో ఎక్కువసేపు ఉండాలి అని చేసే థింగ్స్ ఇవి. అండ్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి ఎంత ఫేక్ అంటే డైరెక్ట్గా మన సైకాలజీ మీద ఎఫెక్ట్ పడతాయి. మనం ఇండియన్స్ కానీ లేకపోతే హ్యూమన్ సైకాలజీ ఏంటి అంటే, ఎవడన్నా బాగా ఎగురుతున్నాడు అనుకోండి, ఎవడన్నా బాగా ఆనందపడుతున్నాడు అనుకోండి, ఎక్కడో ఒకటి చూసి తట్టుకోలేము అనమాట. కానీ ఈ ఇన్స్టాగ్రామ్లో ఏంటి అంటే, వాడు కారు కొన్నప్పుడే దాన్ని రీల్ పెడతాడు, వాడు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడే రీల్ పెడతాడు. ఇప్పుడు వ్యవహారం ఎట్లుంది అంటే, వాడు సంపాదించే ప్రతి రూపాయి కూడా ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాడు. వాడికి యూట్యూబ్ నుంచి ఎంత వచ్చింది, ఈ బిజినెస్ నుంచి ఎంత వచ్చింది, ఆ బిజినెస్ నుంచి ఎంత వచ్చింది, ప్రతి ఒక్కటి కూడా పెడుతున్నాడు అనమాట. దీనివల్ల మన మైండ్లో ఏమవుతుంది అంటే, ఒరిని అమ్మ నేనైనా ఇంత ఎర్రి ఉన్నది అని ప్రతి ఒక్కటి జిమ్ చేసే ప్రతి ఒక్కటి కండలు తిప్పి పెడతాడు. మనకేమో కింద పొట్ట ఉంటుంది, మనకేమో ఇవన్నీ సెట్ కావు, మనకేమో రోజు లేగలేము, ప్రతి ఒక్కడు మోటివేషన్ వీడియోలు పెడతాడు. వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ కూడా మనలానే నార్మల్గా ఉంటుంది, కానీ వాళ్ళు ఆ కంటెంట్ క్రియేట్ చేస్తారు. సో మనం ఏమైపోతాము అంటే బాగా వీక్ అయిపోతాం. ఒరే అమ్మ వీళ్ళందరూ బాగుపడుతుర్రా, వాడు కార్ కొనేసిండు, వీడు ఇది కొనేసిండు. సో అలాంటి ఒక ఫేక్ లైఫ్ని ప్రొజెక్ట్ చేస్తుంది. ఆ ఫేక్ లైఫ్ అనేది మన సోషల్ స్టాండర్డ్స్ ప్రకారం మనకు హై. ఇప్పుడు నా దగ్గర కార్ ఉంది, బంగ్లా ఉంది అని చూపించుకోవడం అనేది నా సోషల్ స్టేటస్లో నన్ను హైగా నుంచోబెడుతుంది. కానీ నార్మల్ పర్స్పెక్టివ్ పీపుల్ విషయంలో చూస్తే వాడేంద్రా అంత తోపు అయిపోతుండు, మన దగ్గర ఏమో ఏం లేదు అనుకుంటా. కానీ రియాలిటీకి వస్తే ఇద్దరు ఒకటే. సో ఇట్లా ఇన్స్టాగ్రామ్లో ఫేక్ లైఫ్ అనేది బాగా పుష్ చేస్తారు. అంతేందుకు మన నార్మల్ రీల్స్ చూసుకున్నా కూడా ఎక్కడో మాల్ తీసుకుపోతారు, క్లాసీ ఫోటో పెడతారు, కానీ రియాలిటీ విషయానికి వస్తే అక్కడ మంది ఉంటుంది, మొత్తం గ్రూప్ మంది ఉంటుంది.
సో ఇలాంటి ఫేక్ వరల్డ్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఉంది. సో కన్క్లూజన్ ఏందిరా, మ్యాటర్ ఏందిరా అంటే, నువ్వు ఇన్స్టాగ్రామ్ నుంచి ఎడిక్ట్ కాకుండా ఎంతో కొంత ₹10 ₹20 సంపాదించుకుంటున్నావు అంటే దానికంటూ కొంత టైం కేటాయించి కంటెంట్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేయొచ్చు, మానిటైజ్ చేసుకొని మనీ ఎర్న్ చేయొచ్చు. లేదు నువ్వు 24 గంటలు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నావు అంటే ఫస్ట్ అసలు నువ్వు దానికి ఎడిక్ట్ అయినవా లేదా అన్న థింగ్ తెలుసుకోవాలి. ప్యాషన్, అబ్సెషన్, ఎడిక్షన్, ఈ 3 థింగ్స్కి చాలా దగ్గర లైన్ ఉంటుంది, చాలా సన్న లైన్ ఉంటుంది అనమాట. ఈవెన్ ప్యాషన్కి, అబ్సెషన్కి, ఎడిక్షన్కి మనం అనుకుంటాం, మనం ప్యాషన్ అనుకుంటాం కానీ అది అబ్సెషన్గా మారుతుంది, దాని తర్వాత అది ఎడిక్షన్గా మారుతుంది. అది ఎవడు గ్రహించలేడు. నువ్వు ఒక తాగుడుతో లేకపోతే ఎవడన్నా తాగేటోడి దగ్గరికి వెళ్ళి అరే తాగుడు బంద్ చేస్తావారా అంటే బంద్ చేయాలరా, అవునరా అంటాడు. కానీ ఎందుకురా ఇట్లా బాగానే ఉంది కదా అంటాడు. ఈవెన్ వాడికే తెలీదు అది ఎడిక్షన్ అన్న పాయింట్. వేరే వాడు చెప్పినా కూడా వాడు మనల్ని కన్విన్స్ చేస్తాడు, నేనేం ఎడిక్ట్ కాలేదురా, లైఫ్ ఇట్లే బాగుంటుందిరా అంటాడు. ఈవెన్ ఫోన్ వాడేటోడి దగ్గరికి వెళ్ళి ఫోన్ వాడడం కొంచెం తగ్గియాలరా అంటే అరే అవునరా తగ్గియాలరా అంటాడు. కానీ ఎందుకు అన్న పాయింట్ వాడే రేజ్ చేస్తున్నాను, ఏం కాదు అన్నట్టు ఉంటాడు అనమాట. సో ప్యాషన్కి, అబ్సెషన్కి, ఎడిక్షన్కి ఆ సన్నపాటి లైన్ అనేది నీకు తెలియాలి. ప్యాషన్, యూ వాంట్ టు డూ ఇట్. అబ్సెషన్, యూ హ్యావ్ టు డూ ఇట్. ఎడిక్షన్, యూ కాంట్ లివ్ వితౌట్ ఇట్. సో మీరే చెక్ చేసుకోండి, మీది ప్యాషనా లేకపోతే అబ్సెషనా లేకపోతే ఎడిక్షనా. ఇఫ్ ఎడిక్షన్ అయితే ఏందిరా కన్క్లూజన్ అంటే, ఫస్ట్ థింగ్ అన్ని యాప్స్ యొక్క నోటిఫికేషన్స్ అనేవి ఆఫ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క యాప్, ఈవెన్ మెసేజ్ నుంచి కూడా మీకు అన్ని నోటిఫికేషన్ ఆఫ్ అయి ఉండాలి. మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడే యాప్స్లోకి వెళ్ళాలి, కానీ ఎవడో పిలుస్తున్నాడు అని చెప్పి మీ పని ఆపి వెళ్ళకూడదు. ఫస్ట్ థింగ్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేయాలి. సెకండ్ థింగ్ ఫ్రిక్షన్. ఇప్పుడు యాప్స్ అనేవి ఎలాంటి ఫోల్డర్లో పెడతారు అంటే, లైక్ ఎప్పుడు ఆ ఫోల్డర్కి వెళ్ళాం. ఇప్పుడు మ్యాప్స్, గీప్స్ ఇలాంటి ఫోల్డర్స్ ఉంటాయి. ఆ ఫోల్డర్లో ఇన్స్టాగ్రామ్ పెట్టుబడదండి. అప్పుడు ఏమవుతుంది అంటే, మీరు జనరల్గా ఇన్స్టాగ్రామ్ జబ్ అని స్వైప్ చేసి ఇట్లా వెళ్ళిపోతారు మీకు తెలియకుండానే. కానీ అట్లీస్ట్ ఆ 1 సెకండ్ అయినా ఉంటుంది అనమాట, అరే ఈ ఇన్స్టాగ్రామ్ ఎక్కడ ఉంది, అరే మనమే పెట్టినాగా, దూరంగా ఉండాలిగా అన్న పాయింట్ తోటి ఫ్రిక్షన్, యాప్కి మీకు యొక్క ఫ్రిక్షన్ అనేది పెంచుకోగలిగితే దెన్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. థర్డ్ థింగ్ ఏంటి అంటే రిమైండర్స్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోనే ఆప్షన్ ఉంటుంది 15 మినిట్స్కి, 10 మినిట్స్కి, 30 మినిట్స్కి రిమైండర్ సెట్ చేసుకోవడం. సో అలాంటి రిమైండర్స్ సెట్ చేసుకొని చేయొచ్చు. ఈ కన్క్లూజన్స్ అనేవి నేను ఎందుకు అంత తక్కువ చెప్తున్నాను అంటే, ఈ మొత్తం వీడియో చూసిన వాడికి పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకు ఆపేయాలి అనేది. ఇంకా పర్టికులర్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఫీడ్ని సెట్ చేసుకోవడం. కొన్నిసార్లు మన మైండ్లో లస్ట్ పెరిగిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇష్టం వచ్చింది సెర్చ్ చేస్తాం, ఆ సెర్చ్ చేసింది రిమూవ్ చేస్తాం. కాకపోతే అది అప్పటికే డేటా కలెక్ట్ చేసి ఉంటుంది. వీడు ఏ అమ్మాయి గురించి సెర్చ్ చేశాడు, ఏ ఇన్ఫ్లుయెన్సర్ గురించి సెర్చ్ చేశాడు అన్న పాయింట్ దానికి వెళ్ళిపోయి ఉంటుంది. అది నెక్స్ట్ డే నుంచి అదే ఫీడ్లో చూపిస్తుంది. మనకు తెలియకుండానే అర్రే భలే ఉంది అర్రా అని చెప్పి స్క్రోల్ చేస్తాం. సో నీ ఫీడ్ అనేది దాన్ని సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏం చేయాలి అంటే, నీకు ఉన్న అకౌంట్ అట్లనే తగలబెట్టి ఇంకొక కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలి. ఈ కొత్త అకౌంట్లో ఏ చెత్త టైప్ చేయకుండా స్టార్ట్ చేసి ఆ అకౌంట్ని జస్ట్ నువ్వు ఎవరైతే ఇన్స్పైర్ అవుతున్నావు, లేకపోతే నువ్వు బాడీ పెంచాలి అంటే ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ని, నువ్వు ఫ్యాషన్ సైడ్ వెళ్ళాలి అంటే ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ని, లేకపోతే నువ్వు ఆర్ట్ నేర్చుకోవాలి అంటే ఆర్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ని, లేకపోతే నువ్వు స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలంటే స్టాక్ మార్కెట్ పేజెస్ని మాత్రమే ఫాలో అవ్వాలి, అవే సెర్చ్ చేయాలి. అలా చేయడం వల్ల ఆల్గరిథంకి నువ్వు ఒకటి చెప్తున్నావు, ఏంది నాకు ఈ పంపి చేయడు అని, అప్పుడు అది కేవలం అవే పంపిస్తుంది. సో వేరే అకౌంట్ క్రియేట్ చేసుకొని ఈ టిప్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఈ రిమైండర్స్ మీకు చెప్పే ఉంటారు, కానీ ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇవి నేను పర్సనల్గా చేసినాం అనమాట. నాకు 4-5 అకౌంట్లు ఉంటాయి. నేను క్లైంబింగ్ చేయాలి అనుకున్నప్పుడు అదే అకౌంట్లో ఒక 10 డేస్ గడుపుతా. నేను మౌంట్ లేకపోతే కిలిమంజరో ఎక్కుతున్నప్పుడు కానీ, లేకపోతే ఇంకేదన్నా ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు కానీ ఆ మైండ్ సెట్లో ఉండడం కోసం నేను అదే అకౌంట్లో ఉంటా. ఇట్లా నాకు 5-6 అకౌంట్లు ఉన్నాయి అనమాట. సో నేను ఆర్ట్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు వాటి పరంగా నేను అదే అకౌంట్లో ఉంటా. సో ఇట్లా డిఫరెంట్ అకౌంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మీరు కూడా మీ డిఫరెంట్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసుకొని అందులో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి మీరు టైం స్పెండ్ చేస్తే పాజిటివ్ డోపమైన్ అనేది హిట్ అవుతుంది. అరే ఇది బాడీ క్రియేజ్ ఉందా, మనం కూడా ఇట్లాంటి బాడీ బిల్డ్ చేయాలి అని చెప్పి డోపమైన్ అనేది పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనమాట. సో అది మ్యాటర్. లవ్ యూ ఆల్ కామ్రేడ్స్. అండ్ ఈ వీడియో పర్టికులర్గా ఈ వీడియో అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇంపార్టెంట్. వాడు ఏ ఏజ్ గ్రూప్ అయినా ఈ ఫోన్ అడిక్షన్ అనేది ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం అనమాట. దీనివల్ల ఎన్నో సూసైడ్స్ కూడా జరుగుతున్నాయి. అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. ఈ జెన్జీ అండ్ జెన్జీ మీద నేను ఒక వీడియో చేశాను, అందులో డిప్రెషన్కి ఎందుకు వెళ్తారు అన్న పాయింట్ చెప్పాను అనమాట. సో జెన్జీ వీడియో కూడా చూడండి. అండ్ ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ వాడు ఆ ఫోన్ అడిక్షన్ నుంచి తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంది. సో లవ్ యూ ఆల్ కామ్రేడ్స్.